నెక్స్ట్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్ట్రక్చర్ కి ఒక సింటాక్స్ ఉంటుంది. స్ట్రక్చర్ సింటాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే కీవర్డ్ స్ట్రక్ట్. స్పేస్ ఇక్కడ ఏం రాయాలి అంటే స్ట్రక్చర్ నేమ్. తర్వాత ఓపెన్ బ్రేస్, ఇక్కడ డేటా టైప్ 1. తర్వాత వేరియబుల్ లేదంటే వేరియబుల్ నేమ్ 1 సెమీకోలన్. మళ్ళీ తర్వాత డేటా టైప్ 2. తర్వాత ఇక్కడ వేరియబుల్ లేదా వేరియబుల్ నేమ్ 2 సెమీకోలన్. తర్వాత క్లోజ్ బ్రేస్, ఎండింగ్ లో సెమీకోలన్. సో ఇక్కడ డేటా టైప్స్ మీ ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు, వేరియబుల్స్ కూడా ఎన్నైనా తీసుకోవచ్చు. దానికోసం ఇక్కడ చుక్కలు పెట్టాను. స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటంటే స్ట్రక్ట్. దెన్ స్ట్రక్చర్ దేనికోసం అంటే ఇక్కడ డేటా టైప్ 1 ఉంది, ఇది ఇంట్ అనుకుందాం. డేటా టైప్ 2 ఉంది, ఇది క్యార్ అనుకుందాం. డిఫరెంట్ డేటా టైప్స్ ని ఒక దగ్గర స్టోర్ చేయడానికి యూజ్ చేసేది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ బ్లాక్ అనేది దేంతో టర్మినేట్ కావాలంటే సెమీకోలన్ తో ఎండ్ కావాలి. దెన్ దీనికి ఎగ్జాంపుల్ కావాలి అంటే ఒక స్టూడెంట్ స్ట్రక్చర్ తీసుకుందాం. దానిలో 2 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, ఒకరు రూల్ నెంబర్, ఇంకొకరు నేమ్. దీన్ని ఏ విధంగా రాస్తామంటే స్ట్రక్ట్ దెన్ స్ట్రక్చర్ నేమ్ ఏంటి స్టూడెంట్, ఓపెన్ బ్రేస్, ఇక్కడ డేటా టైప్ 1 ఏంటి అంటే ఇంట్. ఒక మెంబర్ ఎవరు రూల్ నెంబర్ సెమీకోలన్, ఇంకో మెంబర్ ఎవరు క్యార్ నేమ్, ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ లో 40 సెమీకోలన్. తర్వాత క్లోజ్ బ్రేస్ ఎండింగ్ లో సెమీకోలన్. సో ఇది స్టూడెంట్ స్ట్రక్చర్. 2 మెంబర్స్ ఉన్నారు, ఒకరు రూల్ నెంబర్, ఇంకొకరు నేమ్. ఈ ఇంటూ ఒక డేటా టైప్, క్యార్ ఒక డేటా టైప్, 2 డేటా టైప్స్ ని ఒక దగ్గర స్టోర్ చేయడానికి యూజ్ చేసింది ఈ స్ట్రక్ట్ ఆర్ స్ట్రక్చర్ అనేది. సో ఈ స్ట్రక్చర్ కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ని మనం డిస్కస్ చేద్దాం. సపోజ్ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకుందాం. ఏం క్వశ్చన్ అంటే క్రియేట్ ఏ స్టూడెంట్ స్ట్రక్చర్ విత్ రూల్ నెంబర్ కామా నేమ్ యాజ్ ద మెంబర్స్. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మనం స్ట్రక్చర్ పేరేంటి స్టూడెంట్, 2 మెంబర్లు ఉన్నారు, ఒక రూల్ నెంబర్, ఇంకొకరు ఎవరు నేమ్. సో చేయాలంటే ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ లెస్ దాన్ stdio.h గ్రేటర్ దాన్, మళ్ళీ యాష్ ఇంక్లూడ్ లెస్ దాన్ conio.h గ్రేటర్ దాన్. దెన్ ఇక్కడ వైడ్ మెయిన్ కాకుండా ఫస్ట్ రాయాల్సింది స్ట్రక్ట్ స్పేస్, స్ట్రక్చర్ పేరు ఏమి ఇచ్చారు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్. ఇది ఓపెన్ బ్రేస్, ఇక్కడ డేటా టైప్ 1 ఏంటి ఇంట్, ఒక మెంబర్ ఎవరు రూల్ నెంబర్ కాబట్టి RNO సెమీకోలన్. ఇంకో డేటా టైప్ ఏంటి క్యార్, వేరియబుల్ నేమ్ ఏంటి నేమ్ ఆఫ్ ఓపెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ లో 40. ఇక్కడ రాయడం క్యార్ రాసాం కానీ డేటా టైప్ మాత్రం స్ట్రింగ్ అని అంటాం. ఎండింగ్ లో క్లోజ్ బ్రేస్ దెన్ సెమీకోలన్. స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలంటే స్ట్రక్ట్ అనే కీవర్డ్ ని వాడినాం. దీనిలో 2 డిఫరెంట్ డేటా టైప్స్ ని ఒక దగ్గర ఎన్క్యాప్సులేట్ లేదా స్టోర్ చేస్తాం. మెయిన్ డేటా టైప్స్ అంటే ఇంట్ క్యార్. స్ట్రక్చర్ బ్లాక్ ని దేంతో టర్మినేట్ చేసామంటే సెమీకోలన్ తో. దెన్ దీని క్రింద రాయాలి వైడ్ మెయిన్ ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఓపెన్ బ్రేస్. దెన్ ఇక్కడ ఈ లైన్ లో ఏదైతే ఉందో స్టార్టింగ్ లో స్ట్రక్ట్ అని అదే ఇక్కడ రాయండి struct స్ట్రక్ట్ దెన్ స్టూడెంట్. దీని తర్వాత రాస్తున్న S1 సెమీకోలన్.
సో చెప్పేటువంటి థింగ్ ఏంటంటే, సపోజ్ నేను రూల్ నెంబర్ అని రాసాను అనుకోండి, ఇంట్ మెమరీ దేనికి క్రియేట్ అవుతుంది అంటే మెమరీ అలొకేట్ అయ్యి దీని పేరు ఏంటిదంటే ఆర్ఎన్ఓ, అంటే ఆర్ఎన్ఓ పేరుతోనే మెమరీ అలొకేట్ అవుతుంది. సేమ్ దాన్ని ఇక్కడ కంపేర్ చేస్తే మనం ఇక్కడ స్టూడెంట్ S1 అని రాసాం. స్టూడెంట్ S1 అని రాస్తే మనకి బేసిక్గా ఏం జరుగుతుందంటే, స్టూడెంట్ S1 అని రాయగానే ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ లొకేషన్ పేరు ఏంటిదంటే S1. దెన్ దీనిలో ఈ స్టేట్మెంట్ రాయగానే ఈ S1 అనేది ఏ టైప్ అంటే ఈ స్టూడెంట్ టైప్. స్టూడెంట్ టైప్ కనుక స్టూడెంట్లు ఎవరెవరు ఉన్నారంటే ఇద్దరు మెంబర్లు ఉన్నారు. ఒకరెవరు రూల్ నెంబర్, ఈ రూల్ నెంబర్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇంకో మెంబర్ ఎవరు నేమ్కి కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. దెన్ రూల్ నెంబర్కి ఇంట్ కాబట్టి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అంటే 2 బైట్స్. ఈ నేమ్ అనేది బ్రాకెట్లో 40 ఉంది, క్యార్ అంటే 1 బైట్స్, 40 ఉంది కాబట్టి దీనికి ఎన్ని బైట్స్ అంటే 40 బైట్స్. అంటే ఇప్పుడు ఓవరాల్గా స్ట్రక్చర్ సైజ్ ఎంత అంటే 40 + 2 42 బైట్స్. సో ఈ విధంగా మీరు స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని సెమికోలన్ రాస్తే ఈ ఒక్క లైన్ రాసినప్పుడు మనకు జరిగే స్టోరీ ఇది లెఫ్ట్లో రాసింది. దెన్ స్ట్రక్చర్కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయిందో తెలుసుకోవాలంటే ఇక్కడ రాయండి, printf డబల్ కొటేషన్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఆఫ్ మెమరీ allocated to the structure is %d \n కామా సైజ్ ఆఫ్ ఏంటిది S1. ఇది రాసినప్పుడు ఏమవుతుందంటే S1 యొక్క సైజ్ ఎంత మొత్తం 42. అంటే ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే నెంబర్ ఆఫ్ బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేటెడ్ టు స్ట్రక్చర్ ఈజ్ ఎన్ని బైట్స్ అని వస్తుంది అంటే 42 బైట్స్. దెన్ నెక్స్ట్ రాస్తున్నాను ఇక్కడ, printf డబల్ కొటేషన్ ఎంటర్ ద రూల్ నెంబర్ \n. సో ఇది రాయగానే ఏమడుగుతుందంటే అవుట్పుట్ ఎంటర్ ద రూల్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ రీడ్ చేద్దాం, scanf డబల్ కొటేషన్లో %d కామా S1.rno అని రాయాలి. ఎందుకు S1.rno అంటే ఈ స్ట్రక్చర్ పేరు S1 లోపల ఉంది రూల్ నెంబర్ కాబట్టి S1.rno అని రాయాలి. ఇది రాయగానే ఎంటర్ రూల్ నెంబర్ అని అడుగుతుంది, ఎంటీ కర్సర్ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసాం అనుకుందాం 30. దెన్ ఈ 30 వెళ్ళి ఇక్కడ లెఫ్ట్లో బాక్స్లో చూడొచ్చు, 30 ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ printf డబల్ కొటేషన్లో ఎంటర్ ద నేమ్ \n. ఇది రాయగానే ఏమడుగుతుంది, ఎంటర్ ద నేమ్ అని అడుగుతుంది. మళ్ళీ scanf డబల్ కొటేషన్లో %s కామా అడ్రస్ ఆఫ్ S1.name. ఇది రాయగానే ఏమడుగుతుంది, ఎంటర్ నేమ్ అని అడుగుతుంది. అడగగానే మనం సంథింగ్ నేమ్ ఎంటర్ చేసాం అనుకోండి, శామ్ అని ఎంటర్ చేస్తున్నా, అంటే ఈ నేమ్లో ఏం స్టోర్ అవుతుంది, శామ్. ఇప్పుడు ఈ రెండింటిని ప్రింట్ చేయాలంటే printf డబల్ కొటేషన్లో నేమ్ ఈజ్ రూల్ నెంబర్ ఈజ్ %d \n కామా S1.rno. అంటే ఏమొస్తుంది ఇక్కడ, రూల్ నెంబర్ ఈజ్ ఎంత 30. నెక్స్ట్ printf డబల్ కొటేషన్లో నేమ్ ఈజ్ %s కామా S1.name. అంటే నేమ్ ఏముంటుంది ఇక్కడ ప్రింట్ అవుతుంది, నథింగ్ బట్ ఏమొస్తుంది, నేమ్ ఈజ్ శామ్. దెన్ ఎండింగ్లో గెట్ ch క్లోజ్ బ్రేస్. అంతే, ఇది ప్రోగ్రామ్, ఇది స్ట్రక్చర్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.